సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. ఆల్రెడీ చాలా కంపెనీలు ఉద్యోగుల్ని సాగనంపుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఒరాకిల్ కూడా తన ఉద్యోగుల్ని పంపేస్తోంది. సుమారు 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది. అందులో 12,000 మంది భారతీయ ఉద్యోగులే ఉన్నట్టు అంచనాలున్నాయి. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సింది. కానీ తీసేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కంపెనీ ఎంత డబ్బులు చెల్లిస్తోంది అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఉన్నట్టుండి వారిని తీసేస్తే ఎలా అనే ఆందోళన కూడా ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు కొన్ని రూల్స్ పాటిస్తాయి. ఏదైనా ఆయా దేశాల్లో ఉండే కార్మిక శాఖ రూల్స్ని బట్టి ఫాలో అవుతుంటాయి. ఉదాహరణకు వస్తే అమెరికాలో తీసేసిన ఉద్యోగులకు 4 వారాల బేసిక్ శాలరీ ఇస్తున్నారు. దీంతో పాటు ఆ ఉద్యోగి ఎన్నేళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తే అన్ని వారాలు అదనంగా వేతనం చెల్లిస్తున్నారు. అంటే సుమారు ఒక ఉద్యోగి 5 ఏళ్ల నుంచి ఒరాకిల్లో పనిచేస్తే అతనికి 4 వారాల బేసిక్ శాలరీతో పాటు 5 వారాల వేతనం వస్తుంది. అంటే 2 నెలల మీద 1 వారం వేతనం అందుతుంది. అదే మరో ఉద్యోగి 20 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే అతనికి 4 వారాల బేసిక్ శాలరీతో పాటు 20 వారాలు 5 నెలలు వేతనం అదనంగా వస్తుంది. అంటే 20 ఏళ్లు పనిచేసిన ఉద్యోగికి 6 నెలల వేతనం వస్తుందన్నమాట. ఒరాకిల్లో ఈ తీసివేతల వల్ల సుమారు $8 బిలియన్ నుంచి $10 బిలియన్ వరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ పోతాయి కాబట్టి ఈ మేరకు ఆదా అయ్యే ఛాన్స్ ఉంది. అయితే కంపెనీలో అత్యధికంగా ఎఫెక్ట్ అయిన విభాగాల్ని చూస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్ రోల్స్ విభాగాలు అత్యంత ఎఫెక్ట్ అయ్యాయి. ఈ విభాగాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు తీసేశారు. 2025 మే నాటి లెక్కల ప్రకారం ఒరాకిల్లో సుమారు 1,62,000 మంది ఉద్యోగులున్నారు. అయితే కంపెనీ అప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో సుమారు $50 బిలియన్ మొత్తాన్ని ఈక్విటీల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. అయితే 2026లో మళ్లీ కొత్తగా రుణాలు తీసుకునే ప్లాన్లేవీ లేవని కంపెనీ ప్రకటించింది.